నేను చేయకుండా మా నాయన చేయకుండా పోతే ఎక్కడి నుండి వచ్చినాము మేము ఏం ఎక్కడి నుంచి తిన్నాము పుట్టినప్పటి నుంచి నువ్వు చేస్తున్నావు నాకు చేయలేదంటే నేను ఈ పొద్దుటి వరకు నువ్వు చేస్తున్నావు ఆ దృష్టిలో అయితే చేస్తున్నావు కానీ అమ్మ దృష్టిలో నువ్వు చేయలే అనిపిస్తుంది అంతే అమ్మకి అట్లా అనిపిస్తుంది బరువుగా చేయలే అంతే కాదు మేము ఎందుకంటే నన్ను తప్పుడుగా క్రియేట్ చేసి దొంగతనం చేసేది నువ్వా నేనా ఉండు అదే మాట విన్నాను నా కొడుక పక్కన మా నాన్న మాట్లాడినా కూడా మాట్లాడలేదు అంటున్నావు కదా అదే మాట మీద ఉండు కలింగర్ గారి బండి దగ్గర ఉన్నాడు నాన్న నువ్వు అదే మాట మీద ఉండు సరే ఉంటా ఉండు లేదు కేసు పెట్టి ఏమి నా జీతం కూడా నాశనం కానీ లేదు పెట్టు సరే సరే కాదు హలో 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 నేను కట్ చేసుకో నువ్వే వచ్చేసి మాటి మాట్లాడుతుందంట హలో 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 మోటం చెప్పలేనా కొడుకున్నా పంచాయతీకి రావాలనా మాదే భార్య భర్తలది అందరూ మాట్లాడుకొని ఫోన్ చేస్తా రావాలన్నా కూతురు తిడతాను ఆ రోజు నీ తోటలో దొంగతనం చేసినది కదా చెనిక్కాయలు దొంగతనం చేసింది కదా నాది దానికోసమేనా సరే సరే వచ్చి చెప్పాలనా చెప్తాను సరేనా సరే ఎన్ని మూట్ల కోసం పోయింది చెప్పాలనా సరేనా ఉంటానా వాళ్ళు బాగుపడిగానే పేసిన నేను డీజిల్ ఇసుకే తోలుకుంటా ఇల్లు వేసుకున్నానే డీజిల్ సత్తా బతుకుతా పోయి ముగ్గున 380 డీజిల్ ఇచ్చా నేను ఏం చేస్తాను వీళ్ళందరికీ నా మీద ఇల్లే నిజమా ఆడతాడు ఇరికిచ్చి అంటాడు అంత మాటకు వచ్చేలాగా ఇల్లు ఎవరు అందరినీ తెచ్చిన అంటాడా నేను అమ్మిచ్చినా అని మీ మూడు తెచ్చిన అంటాడా వాళ్ళని పట్టుకుంటాడా తెచ్చినాడు మీ అన్న నాకు చూస్తాం అవి తెచ్చి తెచ్చిన అంటాడా నేను బాగుపోరా అని నేను పేస్తే నేను తెచ్చిన అంటాడా అదే అయిపోంటాడు ఇసుక తోలుకుంటారా అంటే 100 లీటర్లు డీజిల్ ఇచ్చి పంపిస్తే ఆంజనేయుడు గారు పోయి ఇసుక తోలుస్తాడు వాళ్ళకు ఇల్లు వేసుకుంటే ఇసుక తోలి అంటే ఎవరు ఇచ్చినారు డీజిల్ కనుక మళ్ళా అవన్నీ నేనేం చెప్తాను చేసానా బాగు పని చేసానా నేను మరి నేనేం చెరుపు చేసానంటలే ఇప్ప వాడు తాను తెచ్చుకోపోయి వాడు తినిపోయా నాకేం లాభంలే మళ్ళీ నాతో డీజిల్ పట్టించుకొని తినుకోబోయాడు అంటే ఎవరి జీవితాలు ఇస్తుంటాయో ఏదైనా భయపడితే ఏదైనా చేసుకోవాలా కానీ వాది ఇరికిస్తే ఇది ఇరికిస్తే అంటే వాళ్ళ కాడ అయిపో పోతా వచ్చా వాళ్ళ కాడ ఉంటే వాటి పనులు చేస్తే అయిపో జీవితాల్లో వాళ్ళు వచ్చింటే అది దానికి ఎట్లా దాని పెయింటింగ్ మార్చి లవడ మార్చి వీళ్ళ పేర్లు కొట్టుకొని ఇలా నెమ్మర్లు వేసుకొని ఊళ్ళకి ఏమో అంటానండి అది ఊళ్ళో 9 వెనకొచ్చినామని వచ్చి వాళ్ళు కాపులు రాజు కాపులు ట్యాంకర్ వల్ల అయిపోయి చూడంట వాడు ఈ పొట్ట గుట్టప్ప వాళ్ళందరూ వచ్చినారు వచ్చింటే మామూడేమో లేదు నాకు తెలియదు నేను చేయాలని బొంకడమేమో అయితే మా అన్న చెప్పాకు మా అన్న చెప్పంటారా అమ్మ మా గండవాడేమో నేను చెప్తే వచ్చి నేను నాన్న తెచ్చింది ఇలా 3 నెలలు ట్యాంకర్ మన ఆంధ్రలో అందరూ ఊరంతా చూసినారు ఇటు పెట్టింది తెలియకుండా ఎటు పోతుంది మనం తెచ్చింది అందరూ పెట్టినారు ఒకరి దాకా ఎవరన్నా చెప్పరు ట్యాంకర్ ఉంది అని పోయి నేను చాలా బిజీ మామూలు రూపుతాడు వాళ్ళను ఏంది బాగా ఆడుతున్నారని నేను పోయినా బలి దగ్గరికి ఏంది పడుతున్నారే అని అడిగిపోతే అని నేను చాలా అవును అంటే నేను మాకు తెచ్చినారు నువ్వు ఎన్నైనా చెప్పు తెచ్చినారు ఎక్కడ తెచ్చారో చెప్పు అని వాళ్ళు అడుగుతున్నారు చాలా అంటే నేను ఎదుకున్నప్పుడు నేను పోయినా ఏందన్నా చెప్పు నిన్న అన్నే
మా ట్యాంకర్ తెచ్చినారు అడుగుతున్నారు సుబ్రహ్మ అని ప్రెసిడెంట్ అనిలే సుబ్రహ్మణ ఏంది మేవాడు సార్ వాడు తెలియదు వానికి ఏమన్నా ఇటు మారినాడు కదా వాడు అని ఆమె అంటాడు ప్రెసిడెంట్ ఈ ట్యాంకర్ ఆడబెట్టినంటే వాళ్ళు నాన్నకి వస్తున్నారు మనం పెద్ద మనిషి మీద అన్నా చెప్పు సుబ్రహ్మణుడు మర్యాద చేసి పెడతాం మేము మళ్ళా కొట్టినాక దెబ్బతిన్నాక అని అంటున్నారని ఆమె వచ్చినాడు ఇంటికి తీసుకొచ్చాను వాళ్ళు చెప్పలేమ్మా నేనేం చేసాను పట్టుకొని కుటుంబం పోండి కేసు పెట్టి మా దిక్కు వచ్చారు ఇంటికి అని అమ్మాకి చెప్పేసిన అమ్మాని చెప్తే వాడు అమ్మాయి ఫోన్ చేస్తే మీరు చెప్తాను అంటాడు వాళ్ళకు ఊరుకు ఫోన్ వేస్తాడు తెచ్చాలని మామూలు తిరుగుతున్నాడు వాళ్ళు మీ యొక్క ఆడ మీరు అనుకోకుండా చెప్పకోకుండా పిచ్చి పెట్టింటే లాస్ట్కి వాళ్ళు పోలీసులు పెట్టుకొని వచ్చారు వాళ్ళు నా యాద చెప్తారు లేదని చూపించి అంటాడు రాజు అది ముందు తిరుక్కోవాలని ట్యాంకర్ తిరుక్కోవాలని